నమస్తే వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్. వివిసి సంస్థల అధినేత వంకాయలపాటి వీరయ్య చౌదరి 25 వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వంకాయలపాటి వీరయ్య చౌదరి వర్ధంతి సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నట్టు వెల్లడించిన వివిసి రాజేంద్ర ప్రసాద్ ఇన్ని సంవత్సరాలుగా మాకు అండగా ఉన్న ఉద్యోగస్తులకు కృతజ్ఞతలు తెలిపిన వివిసి ఖమ్మంలో నీటి సమస్య ఎక్కువగా ఉంది. అందుకు తమ ట్రస్ట్ ద్వారా 5 వాటర్ ట్యాంకర్లు అందుబాటులో ఉంచుతున్నామని దానికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టి దాని ద్వారా వాటర్ సప్లై చేయడం జరుగుతుందని తెలిపారు. చివరి మజిలీ ఇబ్బంది లేకుండా ఉండడానికి 2 వైకుంఠ రాధాలు కూడా ఖమ్మం వైకుంఠ ధామానికి ఇస్తున్నామని, జిల్లాలో అంబులెన్సులు చాలా ఉన్నాయి కానీ వాటిలో వెంటిలేషన్స్ లేవు, వాటికి వెంటిలేటర్స్ సదుపాయం కూడా అందుబాటులో ఉన్నాయని, ఖమ్మం మెడికల్ కాలేజీకి ఒక అంబులెన్స్ ఇస్తున్నామని అన్నారు. త్వరలో ముస్తఫా నగర్ లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని, ప్రతి సంవత్సరం 150 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. వెంకటరమణ వీరయ్య చౌదరి గారి 25వ వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరాల్లో ఈ సంవత్సరం కూడా మనం ఇలా కలవడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, అలాగే ఇవన్నీ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్తా, ఎక్కడ ఏది ఉపయోగం అక్కడికే పంపిస్తాను. దీపక్జీ నరేంద్ర, నాకు టౌన్లో ఎక్కడ ఇబ్బంది ఉందో అంత కదా. నేను 3 సార్లు మీదకి ఇద్దానికి పోతే ఎవడో కూడా కొడతాడు, ఎక్కిండి ఎక్కిండి అంబులెన్స్ అంటాం. అదే థ్యాంక్ యూ పెద్దలందరికీ, వివిసి ఉద్యోగస్తులందరికీ హృదయపూర్వక నమస్కారం. 25 సంవత్సరాలు గడిచిపోయింది. అయినా సరే వీరయ్య చౌదరి గారి యొక్క ఫౌండేషను, ఆయన ఆ రోజుల్లో బజాజీ చౌదరి గారు, బజాజీ గారు అనేవాళ్ళు నేను చదువుకునేటప్పుడు. ఆ రోజుల్లో వెంకటరావు గారు ఇండస్ట్రీ మినిస్టర్ ఉన్నప్పుడు ఎప్పుడో ఆయన డీలర్షిప్ తీసుకున్నట్టు తెలుసుకున్నాను. దాన్ని దినదిన ప్రవర్తమానంగా వెంకటరమణ గారు కావచ్చు, దురదృష్టవశాత్తు ఆయన గారు లేకపోయినా రాజా గారు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబం యొక్క సహకారంతో ఇన్ని వందల మందికి జీవనోపాధితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో కూడా ఒక మంచి సంస్థగా వివిసిని రూపొందించినటువంటి వీరయ్య చౌదరి గారికి మనందరం కూడా ఈరోజు శ్రద్ధాంజలి ఘటించాలి. ఆయన గారు కాంగ్రెస్ పార్టీ కఠినమైనటువంటి కార్యకర్త. ఆయన ఆ రోజుల్లోనే నిలబడాలని చెప్పి కోరుకునేవాడు. పూజ్యులు ఎన్టీ రామారావు గారి దగ్గర కూడా వచ్చారు నా సమక్షంలో. అయినా సరే ఎన్టీ రామారావు గారు కూడా ఆయనకి సలహా ఇచ్చి మీరు అక్కడే ఉండాలి, మీలాంటి వ్యక్తులు ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. వీరయ్య చౌదరి గారు నాకు కూడా పరిచయం. నేను చిన్నతనంలో రాజకీయాల్లో ఉన్నా. ఆయన యొక్క సలహాలు, సంప్రదింపులు ఎప్పుడు అవసరం వచ్చినా జిల్లా రాజకీయాల గురించి నాకు చెప్పేటటువంటి పెద్ద ఆయన. ఈరోజు ఆయన సంస్థ ఈ రకంగా అన్ని జిల్లాల్లో, అన్ని రాష్ట్రాల్లో వెలుగొందడం మన జిల్లాకి గర్వకారణం. అదేవిధంగా ఇప్పుడు వెల్ఫేర్ విశాలంగా ఉండాలి, మంచినీళ్ళు బ్రహ్మాండమైనటువంటి స్వచ్ఛమైన మంచినీళ్ళు రావాలి, గాలి మంచి గాలి రావాలి, వాతావరణం లా అండ్ ఆర్డర్ ప్రశాంతంగా ఉండాలి. గుండె మీద చేసుకొని ఏ వ్యాపారం చేసుకున్నాడు, ఏ వృత్తి చేసుకున్నాడు ధైర్యంగా నేను ఇక్కడ పని చేసుకొని బతకగలుగుతాను అనేటటువంటి విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఖమ్మం ప్రజలకి, ఖమ్మం పట్టణ ప్రజలకి ఇవ్వాలని చెప్పి ఎన్నికల సందర్భంలో నన్ను అడిగారు. తప్పకుండా మీ వ్యాపారాల మీద ఏగవాళ్ళు, మీ వృత్తుల మీద కూడా ఎవరు కూడా కన్నెత్తి చూపెట్టడానికి కూడా అవకాశం ఇవ్వను అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి వీరయ్య చౌదరి గారు
ఒక మంచి ఉద్దేశంతో ఆయన కుటుంబం కోసం ఏర్పాటు చేసిన ఇది ఇప్పుడు సమాజానికి ఉపయోగపడే స్థితికి వచ్చింది. కాబట్టి అటువంటి వ్యవస్థల్ని సంస్థల్ని ప్రశాంతంగా వ్యాపారం వాళ్ళు చేసుకునేటట్టుగా ఇంకా వృద్ధి చెందేటట్టుగా ఈ కార్యక్రమాలను రూపొందించుకొని ఆ సంస్థ ఇంకా వీరయ్య చౌదరి గారి యొక్క ఫౌండేషన్ ఇంకా బలంగా ఇంకా పెద్దదిగా ఇంకా వందల మంది యువకులకి ఉపాధి కల్పించేటటువంటి విధంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ కుటుంబ సభ్యులకి సంతాపాన్ని అదేవిధంగా తెలియజేస్తూ బుజ్జమ్మ గారు వాళ్ళ పాప గారు కూడా వచ్చారు. ఆ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా సెలవు. థ్యాంక్ యూ. ఈరోజు ఏప్రిల్ 14 మా వెంకటరమణ మరియు వివిసి గ్రూప్ ఫౌండర్ చైర్మన్ వ్యవస్థాపకులు శ్రీ వంకాయ చౌదరి గారి 25వ వర్ధంతి సందర్భంగా మా వివిసి ట్రస్ట్ ద్వారా ఈరోజు వర్ధంతి కార్యక్రమం జరపడం జరిగింది. సో ఈ ప్రోగ్రాంకి చేసిన వివిసి ఉద్యోగులతో మంత్రి తుమ్మల నాగేశ్వర గారు భట్టి గారు మోటివేట్ చేయడం జరిగింది. సో 25వ సంవత్సరం సందర్భంగా మా వివిసి వెంకటరమణ సంస్థల్లో పనిచేసే ఉద్యోగస్తులందరికీ కూడా ఇన్ని రోజులు మా సంస్థతో కలిసి పనిచేసి ఈ సంస్థ అభివృద్ధిలో పాల్గొన్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పడం జరిగింది. అలాగే 25వ వర్ధంతి సందర్భంగా మా ట్రస్ట్ ద్వారా కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది ఇవాళ. అలాగే ముందు కూడా మా ట్రస్ట్ యాక్టివిటీస్ని మరింత ప్రజలకు దగ్గరగా ఈ సమాజానికి ఉపయోగపడే విధంగా చేయాలని ఈ యాక్టివిటీస్ చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు మీకు తెలుసు అన్ని చోట్ల నీటి ఎద్దడి ఉంది, వాటర్ షార్టేజ్ బెంగళూరు తెలంగాణ అన్ని చోట్ల కూడా. సో ఖమ్మం జిల్లా ప్రత్యేకించి ఖమ్మం మరియు పరిసర ప్రాంతాల్లో ఈ మంచినీటి ఈ ఇబ్బందిలో ప్రజలకు మా వివిసి ట్రస్ట్ ద్వారా మేము మా చేతనైనా చేయాలని ఒక 5 ట్యాంకర్లు డొనేట్ చేయడం జరిగింది. ఈ 5 ట్యాంకర్ల ద్వారా ప్రభుత్వ సహకారంతో డిపార్ట్మెంట్ వారి సహకారంతో ఎక్కడైతే ఎగువ ప్రాంతం అంటే మెట్ట ప్రాంతం ఉంటుందో ఎక్కడైతే వాటర్ ప్రాబ్లం ఉంటుందో అక్కడ మేము అందుబాటులో ఉంటాం. ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. టోల్ ఫ్రీ ద్వారా ఎవరికైతే రియల్గా అవసరమో వారికి మేము టోల్ ఫ్రీ ద్వారా వెంటనే వాటర్ ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే ఈ 5 ట్యాంకర్లతో పాటు నిజంగా ఈ ప్రాబ్లం ఇంకా ఎక్కువ ఉంటే ఇంకో 5 ట్యాంకర్లు ఇవ్వడానికి కూడా వివిసి ట్రస్ట్ సిద్ధంగా ఉంది. అలాగే ఖమ్మంలో మరియు ఖమ్మం జిల్లాలో ఒక 2 వైకుంఠ రథాలు కూడా ఇప్పుడు ఇమీడియట్గా ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే ముందు అవసరాలను బట్టి ఇంకా కూడా వైకుంఠ రథాలు అంటే ప్రతి మనిషి జీవితంలో చనిపోక తప్పదు. ఆ చనిపోయే చివరి జర్నీ అంటే లాస్ట్ రైట్ కొంచెం మంచిగా కుటుంబ సభ్యులందరికీ కూడా ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలతోని అలాగే కొన్ని ఫ్రీజర్స్ కూడా అంటే చాలామంది ఇప్పుడు ఎన్ఆర్ఐస్ ఉంటున్నారు వాళ్ళ పేరెంట్స్కి చూడటానికి కూడా ఫెసిలిటీస్ ఆ ఫ్రీజర్స్ కూడా నాగలోంచలో కూడా ఒక వైకుంఠ రథం ఫ్రీజర్ ఇవ్వడం జరిగింది. అలాగే ఖమ్మంలో కూడా ఈ ఫెసిలిటీస్ ఇవ్వాలని చూస్తున్నాం. అలాగే జిల్లాలో చాలా అంబులెన్సులు ఉన్నాయి. బట్ అంబులెన్స్తో పాటు వెంటిలేటర్ సౌకర్యం లేకపోతే ఆ చివరి గోల్డెన్ అవర్లో చాలాసార్లు ఇబ్బంది అవుతూ ఉంది. అందుకనే ఖమ్మం మెడికల్ కాలేజీకి ఫస్ట్ ఒక వెంటిలేటర్ ఇస్తా ఉన్నాం. అలాగే జిల్లాలో ఎక్కడ రిక్వైర్మెంట్ అక్కడ అంబులెన్స్ మరియు వెంటిలేటర్ సౌకర్యాలు కూడా ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నాం. అలాగే ముస్తఫానగర్లో వివిసి ట్రస్ట్ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి అనుబంధంగా హైదరాబాద్లో బాచ్పల్లిలో కూడా ఒక నెక్స్ట్ లెవెల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టాము. అంటే ఇక్కడ బేసిక్ ట్రైనింగ్ ఇస్తాము, హైదరాబాద్లో నెక్స్ట్ లెవెల్ ట్రైనింగ్ ఉంటుంది. సో బ్యాచ్కి ఒక 40 మంది విద్యార్థులను తీసుకుంటాము. సో ఈ ట్రస్ట్ ద్వారా నామినల్ ఫీజుతోని ట్రైనింగ్ ఇచ్చి డెఫినెట్గా ఉద్యోగ సౌకర్యం కలిగించే ఆలోచనలో ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడం సాధ్యం కాదు. కాబట్టి మా ట్రస్ట్ ద్వారా సంవత్సరానికి 150 మందికి గ్యారంటీ ఉద్యోగం స్కీమ్ ద్వారా ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నడపాలని మా వివిసి ట్రస్ట్ మా కుటుంబ సభ్యులతో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే మా జిల్లాలో ఉన్న ఇతర ప్రాంతాల నుంచి కూడా సమాజానికి పనికొచ్చే వ్యక్తిగతంగా పనిచేసి
ప్రతి వాళ్ళు సమాజానికి పనికొచ్చే ఏదన్నా పని విషయంలో సలహా ఇస్తే తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే వ్యక్తిగత బెనిఫిట్స్ ఇవ్వడం కష్టం ట్రస్ట్ ద్వారా. కాబట్టి సమాజానికి పనికొచ్చే, సమాజానికి ఉపయోగపడే ఏ సేవకైనా వివిసి ట్రస్ట్ ఖమ్మం జిల్లాలో ముందుంటుందని మీ అందరి ద్వారా మరొకసారి తెలియజేస్తూ, మా 25వ మా ఫాదర్ 25వ వర్ధంతికి వచ్చిన అందరికీ, మరి మా కుటుంబ సభ్యులకి, ఉద్యోగస్తులకి, పాత్రికేయ మిత్రులకి, ఖమ్మం జిల్లా ప్రజలకు అందరికీ కూడా వివిఆర్ గ్రూప్ ద్వారా మరియు వివిసి ట్రస్ట్ ద్వారా ధన్యవాదాలు.